తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, మీ వాక్యము ధ్యానించుండగా మనం ఆత్మనేత్రములు తెరవండి. వాక్యము విని గ్రహించి అనుసరించి నడుచుకొనులాగున మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశము ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివిన బైబిల్ పాఠముగా మార్కు సువార్త 16వ అధ్యాయం ఉంది కదా. మరి 16వ అధ్యాయము మొదటి వచనము నుంచి కూడా పునరుత్థానమునకు సంబంధించిన విషయం అక్కడ రాయబడి ఉన్నది. మరి ఏ రీతిగా ఆ పునరుత్థాన దినమున మరి కొద్దిమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు రాద్దాం. మరి చనిపోయిన యేసు దేహం ఆ సమాధిలో ఉన్నది. ఆ సమాధిలో ఉన్న ఆ శరీరానికి ప్రేత వస్త్రములు చుట్టి ఉన్న ఆ ప్రేత శరీరానికి, ఆ చనిపోయిన దేహానికి కూటు పట్టకుండా మరి సుగంధ ద్రవ్యాలు రాద్దాం అని వారు బయలుదేరారు. సుగంధ ద్రవ్యాలు రాస్తూ ఆ శరీరానికి మొదటి రోజు ఒక లేయర్ వేస్తారు, తర్వాత రెండవ రోజు మరొక లేయర్, మూడవ రోజు మరొక లేయర్. అంటే ఒక్కొక్క లేయర్లో ఒక సుగంధ ద్రవ్యం రాయడం, చుట్టడం. ఆ లేయర్ కూడా ఎక్కడ అంటే కాళ్ళ యొక్క బొటన వేల దగ్గర నుంచి మొదలుకొని ఆ రెండు కాళ్ళను కలుపుకుంటూ చుడుతూ 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 ఆ శరీరంలోని చేతులు కూడా ఆ శరీరంతో కలిపి ఆ తల వరకు వాటిని చుట్టడం. అంటే మళ్ళా దాన్ని తీయాలి అంటే ఎవడైనా బయట నుంచి తీయడమే కానీ లోపల ఉన్నవాడు ఎవడు కూడా దాన్ని తీసుకోలేడు. లేచినా కూడా ఆ ప్రేత వస్త్రాలని విప్పుకుంటా అసాధ్యము. ఆ రీతిగా చుడతారు. ఎందుకు అంటే అప్పటి ఆచారాలు ఆ రీతిగా ఉన్నాయి. ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క జాతిలో మరి సాగును ఒక్కొక్క సంప్రదాయ ప్రకారంగా చేస్తారు. మన దేశంలోనే అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక సంస్కృతులు. ఒక్కొక్క సంస్కృతిలో ఒక రకమైన మరి సాగు కార్యక్రమాన్ని చేస్తారు. శవాన్ని మమ్మిఫికేషన్ చేసే విధానం అది. మరి ఆ రీతిగా యేసు ప్రభు యొక్క శవాన్ని మమ్మిఫికేషన్ చేయడం కోసం రెండో రోజు చేద్దామంటే శనివారం వచ్చింది. శుక్రవారం రోజు ఫస్ట్ లేయర్ వేశారు, సెకండ్ లేయర్ వేద్దామంటే శనివారము మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా అది విశ్రాంతి దినము. శనివారం పొరపాటున కూడా మమ్మిఫికేషన్ చేయకూడదు, అది దేవునికి ప్రాముఖ్యమైన దినమును. మరి విశ్రాంతి దినమును చాలా పరిశుద్ధముగా ఆచరించుట యూదా ఇజ్రాయేలుకు బాగా అలవాటు. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే గప్పున కూర్చున్నారు. ఆదివారము పెందల కడనే లేచి రాబడి ఉందా, ఇది 3వ దినం. ఆదివారం పెందల కడనే లేచి కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్ వేయడానికి బయలుదేరారు. దానిలో అనుకుంటున్నారు పెద్ద రాయి అడ్డుగా ఉన్నది, మన కోసం ఎవరు దొరికిస్తారో ఏంటో ఆలోచనలు చెప్పుకుంటా బయలుదేరారు. తీరా అక్కడికి వచ్చి చూసేలోగా రాయి దొర్లింపబట్టయు, సమాధి ఖాళీగా ఉన్నటయు, ప్రేత వస్త్రములు అక్కడే విడవబడి ఉన్నటయు ఒక్క యవనస్తుడు వారికి ఎదురుగా కనపడి 6వ వచనంలో ఏమన్నాయబడి ఉంది? అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా! ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచిన దేవుడు, ఆయన సజీవుడు. He is not dead, he is resurrected. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. ఎంత ఆశ్చర్యం కదా. చాలా మంది చాలా మతాలలో, చాలా కులాలలో, చాలా జాతుల్లో తిరిగి లేవడం అనేది, పునరుత్థానాన్ని గురించి రకరకాల చరిత్రలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. నాస్తికులు అంటారు అసలు ఆత్మ లేదు, పునరుత్థానం లేదు, ఏమీ లేదు, అసలు దేవుడే లేడు, దయ్యము లేదు, పరలోకం లేదు, నరకము లేదు. వాడు నాస్తికుడు. వాడు ఏమంటాడు? గొర్రెలు బర్రెలు పుట్టినట్టుగానే మానవుడు పుట్టాడు, మానవుడు సచ్చాడు, కొంత పెట్టారు, చాప్టర్ క్లోజ్, ఇక ఆ తర్వాత ఏమీ లేదు. వాడు నాస్తికుడు. ఇంకొకడు ఉంటాడు, పరలోకమున్నది, నరకమున్నది, చనిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీర్చి మంచివారికి పరలోకమును, పాపులకు నరకమును ఇస్తాడు. కానీ పునరుత్థానము లేదు. చావగానే ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది కానీ
ఇక మళ్ళా తిరిగి లేవడు, పునరుత్థానం లేదు. ఈ బోధ ఎవడు చేస్తాడట? సద్దూకైలనే ఒక గుంపు ఉంది క్రైస్తవులలో. సద్దూకైలనే ఒక గుంపు ఉంది. వాడు దేవుడిని నమ్ముతాడు, ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు. ఏమి నమ్మడట? పునరుత్థానము లేదనే సద్దూకైలు. వాడు పునరుత్థానాన్ని నమ్మడు. అగో అట్లా ఒక ప్రాబ్లం. నాస్తికుడితో ఒక సమస్య, సద్దూకైడితో ఒక సమస్య. ఇంకొకరు అనుకుంటారు చచ్చిపోతాం, తిరిగి మనం బతుకుతాం లేగాని మళ్ళా మనిషి రూపము ధరించాము, 7 జన్మలెత్తితే గాని పాప పుణ్యాల పరిష్కారమైనాక గాని మళ్ళా తిరిగి మానవ జన్మలోకి మనం వస్తాం. తర్వాత వచ్చే జన్మ కాకైతాము, పిట్ట అవుతాము, నక్క అవుతాము, కుక్క అవుతాము. అది వాడి నమ్మకం. ఒక్కొక్కడు ఒక రకమైన సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. నీ సిద్ధాంతాలన్నిటినీ పక్కన పెట్టి ఒకే ఒక సిద్ధాంతాన్ని ఒక వ్యక్తి చరిత్రలో రుజువు చేశాడు. మరణము తర్వాత తిరిగి జీవమున్నదనడానికి ఆ వ్యక్తి కారణం. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆయన రుజువు చేశాడు మరణము తర్వాత జీవమున్నదని, మరణము తర్వాత తిరిగి లేతుమని. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణము ముల్లును విరిచిన సజీవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా అంటుంది, ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఆమేన్. చచ్చిపోయినా కూడా, చచ్చిన వారిని కూడా ఆయన రక్షించే దేవుడు. ఆమేన్. మృత్యువు నుండి నేను వారిని రక్షించును. ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడ? ఆమేన్. మరణాన్ని ఎదిరిస్తున్నాడు. మరణం అంటే అందరికీ భయమే కదండి. ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద భయం ఏంటి? మరణం. అంతే కదా, మరణమే కదా భయం. ఇన్ని హాస్పిటల్లో పుట్టడానికి కారణం ఏంటి? ఇంత నొప్పి వస్తే చాలు, ఇంత కష్టం వస్తే చాలు, కొద్దిగా తేడా వస్తే చాలు, 3 రోజులు జ్వరం తగ్గలేదంటే చాలు, అబ్బో ఇదేం జ్వరము, రక్త కణాలు పడిపోతాయేమో, చచ్చిపోతామేమో, ఏం జ్వరము, లివర్ వాసిందేమో, మలేరియానేమో, చచ్చిపోతామేమో, ఏం జ్వరమో, టీబీ బ్రెయిన్కి ఎక్కిందేమో, చచ్చిపోతామేమో. చావన్న భయం ఏం చేస్తుంది? మనిషిని పరిగెత్తిస్తుంది, నెమ్మదిగా నిద్రపోనియట్లే. ఈ చావు భయం, మరణం అన్నిటికంటే బలమైనది మరణం. మరణం గురించి మాట్లాడి ఎవడైనా అలర్ట్ అవుతాడు. ఎల్ఐసి వాడు ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 ఇన్సూరెన్స్ కంపెనీగా ఎదగడానికి కారణం మరణం అనే భయం. ఒకే లాజిక్ చెప్తాడు, నువ్వైతే చస్తావు, నీ పని అయితే అయిపోద్ది, మరి నీ నమ్ముకున్న భార్య పిల్లల పరిస్థితి ఏంటి అంటాడు. వీడిని ఆలోచింపజేస్తాడు. వీడు కూడా ఆలోచన చేస్తాడు, కరెక్టే కదా, పోనీరా ఇంత పడేద్దాం పడు, ఇది కూడా కరెక్టే కదా, మంచిదే. వాడు అట్లా కూడా ఆలోచింపజేస్తాడు. కానీ వాడికి ఉన్న లాజిక్ కూడా మరణం అనే భయం. హాస్పిటల్లో పుట్టడానికి, ఇన్ని ఎక్కడ పడితే అక్కడ మెడికల్ సెంటర్లు రావడానికి మరణం అనే భయం. ప్రతి దానికి మరణం మరణం మరణం. మనం మరణ వార్త వింటాం. మరణ వార్త వినగానే ఇంట్లో ఖుషిగా ఉంటామా? చప్పట్లు కొట్టి గంతులు వేస్తారు. అంటే ఎవడైనా, ఎంత తోడైనా, ఎంత పని చేసేవాడైనా, మనకు సంబంధం ఉన్నోడైనా, సంబంధం లేనివాడైనా, మరణం అనగానే మనస్సు మౌనం వహిస్తుంది కాసేపు. మరణం అంత బలమైనది. అట్టి బలమైన మరణము ఏమొచ్చున్నాడు? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడ? మరణము కంటే బలమైన వాడు ఒకడున్నాడు, ఆయనే పునరుత్థానమైన క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ మరణము ముళ్ళును తుంచిన వాడు ప్రభు అయిన యేసయ్య. పునరుత్థానమున్నదని మనకు నిరీక్షణ కలిగించడానికి బైబిల్లో ఇలాంటి అనేకమైన పునరుత్థానాలను మనం గమనించవచ్చు ప్రియులారా. మరి సారెపతు విధవరాలి గురించి మనకు తెలుసు కదా. సారెపతు విధవరాలి దగ్గర మరి ప్రవక్త అయిన ఏలియా పోషించబడ్డాడు. 7 సంవత్సరాలు ప్రవక్త అయిన ఏలియా పోషించబడ్డాడు. ఆ కరువు కాలములో ఆ ఏలియా పోషించబడి ఏలియాకు ఆహారము పెట్టిన
సారెపతు విధవరాలి యొక్క కుమారుడు ఒక దినమున చనిపోయాడు కదా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనాన్ని నువ్వు గమనిస్తే, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. చనిపోయిన వాడు తిరిగి బ్రతికెను. ఏలియా అనే ప్రవక్త ప్రార్థన చేసే అంత గొప్ప కార్యము జరిగింది ప్రియులారా. ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడుగా ఆయన ఉన్నాడు. ఆయన పేరే ఎలీషా. ఎలీషా దినాలలో కూడా మరి ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. షూనేమీయురాలు, ఆమె మంచి ధనవంతురాలు, ప్రసిద్ధికెక్కిన ఆమె, చాలా డబ్బున్నది, చాలా ధనవంతురాలు, ఆస్తి ఐశ్వర్యములు ఉన్నాయి, ఘనమైన పేరున్నది, కానీ సంతానము లేదు. మరి ఈ ఎలీషా అనే ప్రవక్త ఆ షూనేమీయురాలి యొక్క ఇంటి ముందు నుండి ప్రయాణమై వేరే గ్రామాలకు సేవకు వెళ్ళేవాడు. మళ్ళా ప్రయాణమై తిరిగి తన గృహానికి వెళ్ళేవాడు. ఎటు పోయినా మీ ఇల్లు దాటే పోవాలి, ఆ ఇంటి ముందు నుండే పోవాలి. అటు ఇటు పోయినప్పుడల్లా మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఒక గది ఆయన కోసం ఏర్పాటు చేసింది. తన భర్తతో మాట్లాడి, అయ్యా ఈ దైవజనుడు అటు ఇటు పోయినప్పుడు మధ్యలో ఉండడానికి విడిదిగా మన గదిని ఇద్దాం, మన మేడ మీద ఒక గది ఏర్పాటు చేద్దాం ఆయనకి. ఆయన ఆ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకే దేవుడు ఆశీర్వదించి ఆమెకి ఏమిచ్చాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! షూనేమీయురాలికి అందిన గర్భఫలం. వాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. బాలుడు ఆడుతూ గంతులు వేయించి ఉండగా ఒక దినాన ఎండ దెబ్బ తగిలింది. ఆ ఎండ దెబ్బకు సొమ్మసిల్లి గట్టిగా చెరముచ్చి ఆ వేడితోటి వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయేలోగా ఎట్లుంటదండి? కలగక కలిగిన సంతానము. ఆ సంతానము పెరిగి 10 ఏళ్ళు వాడు పెద్దవాడయ్యాడు. 10 ఏళ్ళ పిల్లగాడు చచ్చిపోయాడు. పిల్లలు లేకుండా అలవాటైన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు 10 ఏళ్ళు అలవాటైన వాళ్ళది ఇది ఇంకొక రకంగా ఉంటుంది. ఆ తల్లి భరించగలదా? ఆ వేదన తల్లి ఇది మరి ఓర్చుకోగలదా? వెంటనే ఆ తల్లి పరుగున షూనేమీయురాలు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళగా ఎలీషా తిరిగి ప్రార్థన చేసినట్టుగా మనం చూడొచ్చు. రాజుల 2వ గ్రంథములో 4వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిస్తే, అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఆమె యేసుకి మహిమ కలుగును గాక. చనిపోయిన కుమారుడు ఇప్పుడు తిరిగి బ్రతికాడు. హల్లెలూయా! యేసయ్య పునరుత్థానుడు కాకముందే పునరుత్థానం ఉన్నదని పాత నిబంధన కాలముల నుంచి ఆయన తన ప్రవక్తల ద్వారా రుజువు చేస్తూ వచ్చిన దేవుడు. ఏలియా ప్రార్థించగా సారెపతు విధవరాలి కుమారుడు లేచాడు. ఆయన శిష్యుడైన ఎలీషా ప్రార్థించగా షూనేమీయురాలి యొక్క కుమారుడు మరి లేచినట్టు మనం గమనించవచ్చు. మరి ఈ ఎలీషా ఒక దినాన మృతుడైపోయాడు. ప్రవక్త గొప్పగా సేవ చేశాడు. ఒకనాడు ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఆయనను సమాధి చేశారు. సమాధి చేసి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత ఆ సమాధుల గడ్డలో మరొకరిని సమాధి చేయడానికని ఆ ఊరోళ్ళు వచ్చారు. వేరే ఎవరో ఒకటి చనిపోతే ఆ ఊరు ఆయన. అర్థమవుతుందా? ఎలీషా అనే ప్రవక్త చనిపోయారు, సమాధి చేశారు. ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ ఊర్లో వేరే ఎవరో చనిపోతే సమాధి చేయడానికి వస్తే ఈలోగా మోయాబీయుల సైన్యం అట్నుండి పోతా ఉంటే సైన్యానికి భయపడి గబా ఏం చేశారు వీళ్ళు? ఆ శవాన్ని ఈ ఎలీషా ప్రవక్తను ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి ఎక్కడ పడేసి ఆ శవాన్ని ఏమయ్యారు? వీళ్ళందరూ బారిపోయారు. ఎందుకంటే మరి శత్రు సైన్యాలకు కనపడ్డారంటే ప్రాణంతో భయం. చచ్చినోడు చచ్చాడు, బతుకున్న వాళ్ళని కూడా వాళ్ళు చంపుతారు. వామ్మ ఇప్పుడు సమాధి కార్యక్రమం కుదరదురా అని శవాన్ని ఆడ పడేసి ఎటోడైనా పరుగులు తీసే ఆ శవం జారిపడి ఎలీషా ప్రవక్త యొక్క సమాధిని తాకగా
చచ్చిన శవము బ్రతికి లేచెను. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనములో ఆ సంఘటన మనం చూడవచ్చు. చూడండి, కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచారు. ఆమేన్. యేసయ్య దగ్గర నుంచి కాదండి పునరుత్థానము. పాత నిబంధన కాలం నుంచే ఆ యేసయ్యే పునరుత్థానం ఉన్నది అని ప్రజలకు బోధించుతూ వచ్చారు. ఎందుకంటే పునరుత్థానమును అనేకులు నమ్మలేదు. సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలే ఆ పునరుత్థానమును నమ్మలేదు. 8వ వచనంలో ఉంటది కదా, మనం చదివిన వాక్య భాగంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాయమని ఉంది చూడండి. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీయో చెప్పలేదు. ప్రాచీన కాలం నుంచే పునరుత్థానం ఉన్నదని దేవుడు ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. కళ్ళ ముందు పునరుత్థానాన్ని చూసినా కూడా భయపడ్డారే గాని సాక్ష్యం ఇయ్యలేకపోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ పునరుత్థానాన్ని నమ్మరు. పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. అనేక ప్రశ్నలు, నిజంగా లేచాడా, నిజంగా అరే ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది నీకు. చాతనైతే 1 లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని యెరూషలేం పట్టణానికి వెళ్ళి యేసు ప్రభు సమాధి ఎక్కడ ఉన్నది చూసి రావచ్చు. ఆయన పెట్టిన సమాధి అది ఖాళీ సమాధి, అది ఖాళీగా ఉన్నది. ప్రపంచంలోనే ఖాళీగా ఉన్న ఏకైక సమాధి అని ఒక బోర్డు పెట్టి ఉంటుంది. 1985వ సంవత్సరంలో మా నాన్నగారు సాధు గారు వీళ్ళంతా యెరూషలేం నగరానికి వెళ్ళి బెత్లెహేము, మరి యెరూషలేము, నజరేతు ఆ ప్రాంతాలంతా కూడా వాళ్ళు దర్శించి వచ్చినప్పుడు యేసు ప్రభు సమాధి పైన ఒక బోర్డు అక్కడ రాయబడి ఉన్నదట. ప్రపంచంలోనే ఖాళీగా ఉన్న ఏకైక సమాధి. గొప్ప గొప్ప రాజులు మరణించారు, తిరిగి లేవలే. గొప్ప గొప్ప సైంటిస్టులు మరణించారు, తిరిగి లేవలే. గొప్ప గొప్ప మహానుభావులు మరణించారు, తిరిగి లేవలే. ఆయన తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. దాన్ని ప్రాచీన కాలం నుంచే పునరుత్థానం ఉన్నదని ఆయన బోధించుతూ వస్తున్నాడు. కానీ ప్రజలు దానిని గ్రహించలేకపోయారు. భయపడిరి, విస్మయం ఉందిరి, కలవరపడిరి, నమ్మలేకపోయిరి. చచ్చినోడు తిరిగి లేచారంటే ఎట్లుంటుందండి? ఎవరికి నమ్మలేకపోయారు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, నాయీని యొక్క విధవరాలి కుమారుడు యేసయ్య సేవ చేయించిన దినాల్లో నాయీన్ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ నాయీన్ అనే ఒక గ్రామంలో మరి ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోతే ఆ విధవరాలి కుమారుడిని పాడె కట్టుకొని సమాధి చేయడానికి ఊరి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. ఆ విధవరాలి చూసినప్పుడు యేసయ్య ఆ విధవరాలి మీద జాలిపడి ఆ పాడెనాపాడట. మోసుకొని పోతున్నా ఎవడన్నా పాడెనాపుతాడండి? పాడేస్తుంది అంటే రోడ్డు మీద వాళ్ళు ఏమవుతారు అంటూ అని అదొక భయం. వల్ల ఆ పాడె మనకు తగిలిలా, ఆ పాడెలో ఉన్న సావులో ఉన్న ర్యాలీలో ఉన్న వాళ్ళు మనకు తగిలినా మనకంటురా. మళ్ళీ ఇప్పుడు అంటైందంటే ఇంటికి పోవాలా, శుభ్రంగా స్నానం చేయాలా, బట్టలు మార్చుకోవాలా, అప్పుడు కానీ మన ప్రోగ్రాం పోవాలా. దానికంటే దూరం జరిగితే మేలు రాని ఎక్కడో అటు జరుగుతాడు. కానీ ఏం చేశాడంట? పాడెనాపాడు. ఊరులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఈయనేం మనిషిరా ఆయన, ఎవడైనా పక్కకు తప్పుకుంటాడు కానీ పాడెనాపుతాడు. పాడెనాపి ఆయన ప్రార్థించగా, కుమారుడా లెమ్ము, ఒక్క మాట పలుకగా మాట మాత్రం సెలవిస్తే చచ్చిన విధవరాలి కుమారుడు దిక్కునవాడు లేచి కూర్చుని మాటలాడసాగాడు. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించి. నాయీను గ్రామంలో జరిగిన ఒక అద్భుతం, ఒక పునరుత్థానం ప్రియులారా. చచ్చిన వాడు తిరిగి లేవడం. లూకా సువార్త 8వ అధ్యాయం 55వ వచనంలో ఇక్కడ మరొక సంఘటన మనం గమనించవచ్చు. అక్కడ యాయీరు కుమార్తెను గురించి రాయబడి ఉన్నది. చూడండి,
చిన్నదనా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. కనుక వెంటనే ఆమె లేచెను. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. యాయీర్ అనే ఒక అధిపతి, ఆమె కుమార్తె అస్వస్థతతో ఉన్నది, వ్యాధిగ్రస్తురాలై ఉన్నది. యేసుని తీసుకుపోయి ప్రార్థన చేయించుకున్నామని యేసు దగ్గరికి పరుగు నూరుకొచ్చాడు. యేసు మీటింగ్లలో ఉంటాడు, ప్రసంగంలో ఉంటాడు, ఎక్కడో ఆయన బిజీగా ఆయన ఉంటాడు. ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు యేసుని కలుసుకొని వార్త చెప్పాలి. ఈలో తన దాసుడు ఉరుకొచ్చాడు. అయ్యా, ఆయన నువ్వు బోధకుని ఇబ్బంది పెట్టబాకు, నీ కుమార్తె చనిపోయలేదు, అయిపోయింది. ఇక బతుకున్నప్పుడు రోగం మంచం పడితే వచ్చి ప్రార్థన చేయాలి, కానీ చచ్చిపోయినాక ఏం చేస్తారండి ప్రార్థన? ఇక అవసరం ఏముంది? చచ్చిపోయినాక అవసరం ఏముంది? బోధకుని ఇబ్బంది పెట్టబాక. అప్పుడు యేసే అంటూ ఉన్నాడు యాయీరుతో, యాయీరు మీరు భయపడదు, ఆమె బ్రతికి ఉన్నదే కానీ నిద్రించుచున్నదే కానీ చనిపోదు. యేసయ్య ఆ రీతిగా యాయీరు కుమార్తెను లేపాడు. పునరుత్థానమున్నదని, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని మరణపు ముల్లును విరిచిన సజీవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు. బేతనీయలో కూడా ఒక సంఘటన జరిగింది కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో బేతనీయలో ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు అనేవాడు. యేసు ప్రభు ప్రేమించిన ఇంటివారు, మార్తా మరియల యొక్క సహోదరుడు ఈ లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3 దినాలు గడిచిపోయినాయి. అప్పటికే యేసయ్య చాలా దూరంలో ఉన్నాడు. ఆయన రావాలనుకుంటే రాగలడు, కానీ ఆయనే ఆలస్యం చేసిన బైబిల్ చెప్తున్నది. ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని తెలిసినప్పుడే ఆయన వచ్చి బతికేవాడు కదా నా సహోదరుడు అని కదా. అక్క చెల్లెలు యేసయ్యను పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. 4వ రోజు యేసయ్య వచ్చాడు ఇంటికి. ఆ యేసయ్యను పట్టుకొని, అయ్యా నీవు మాతో ఉండి ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా, మేము నీ కబురు పంపితిమే, నువ్వు సమయానికి వచ్చి ఉంటే చనిపోయేవాడు కాదు. ఈరోజు 4వ రోజు ఏడుస్తా ఉన్నారు. అంత ప్రేమించిన ఇంటి వారి దుఃఖం యేసయ్య కూడా కన్నీరు విడిచెను అని రాయబడి ఉంది. లాజరు చనిపోయినందుకు యేసయ్య ఏం చేశారట? కన్నీరు విడిచెను. బేతనీయలో దేవుడు ప్రేమించిన ఒక మంచి ఇల్లు, ఆ ఇంట్లో జరిగిన ఒక దుఃఖ కార్యం అది. యేసయ్య ఓదారుస్తూ ఉన్నారు, మా బాధపడకండి, నిజముగా నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. అవునయ్యా, పునరుత్థాన దినాన బతుకుతారయ్యా. వాక్యాలు బాగిన్నారు కదా. తిరిగి బ్రతుకునంటే ఏమనుకుంటున్నారు? ఎట్టైనా 2వ రాకడలో సమాధులు తెరవబడతాయి, అందరూ బతుకుతారు. అవునయ్యా, పునరుత్థాన దినమున బతుకునయ్యా, నేను నమ్ముదునయ్యా. ఏడుతా ఉన్నది పాపం దుఃఖంలో. అప్పుడు కాదమ్మా, ఇప్పుడే బతుకును, సమాధి రాయిని తొలగించుడి. అయ్యా వాసన వస్తుందేమయ్యా, మరి 4 రోజులైంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యం. 11వ అధ్యాయం 43వ వచనం ఏం రాయబడి ఉంది? ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన కట్లు విప్పండి అన్నారు. కట్లు విప్పుకోలేదు. ఇప్పుడే చెప్పాను కదా, ప్రేత వస్త్రాలు ఎవరు కూడా సొంతగా విప్పుకోలేదు. దాని మమ్మిఫికేషన్ అలా ఉంటది. కట్లు విప్పి లాజరు సజీవుడుగా. ఆ వార్త ఊరు చుట్టుపక్కల ఊర్లంతా కూడా బాగిపోయింది. యేసయ్య యెరూషలేము పట్టణాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఈ బేతనియా గ్రామం తర్వాత నెక్స్ట్ ఆయన యెరూషలేముకు పోతాడు. ఆ యెరూషలేము పట్టణం పోయినప్పుడు అక్కడ బట్టలాదివారం చేసిన వాళ్ళంతా ఈ ఊరి వాళ్ళే, ఈ ఇంటి వాళ్ళే, వారి బంధువులే. లాజరును తిరిగి బ్రతికించిన దేవుడు ఈయనే అని జయహో హోసన్నా పాటలు పాడుచు ఆయనను యెరూషలేము లోనికి జయోత్సాహంతో తోడుకొనిపోయి. ఆమేన్.
చూడండి ప్రియులారా, పునరుత్థానం ఉన్నదని ప్రాచీన కాలం నుంచి యేసు ప్రభు సేవ చేసిన దినాలలో సాక్షాత్తు అనేకుల్ని ఆయన తిరిగి లేపినట్టు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనములో అయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. యేసయ్య 3 గంటల సమయంలో ఎప్పుడైతే శిలువ మీద చనిపోతాడో, తన ప్రాణమును దేవునికి అప్పగించుకుంటాడో, ఆ సమయమందు మహాభూకంపము కలిగే. ఆ మహాభూకంపములో అనేక సమాధులు తెరవబడెను. తెరవబడ్డ సమాధుల్లో నుంచి పరిశుద్ధులు అనేకులు లేచి ఆ పట్టణంలో అనేకులకు అగుపడిరి. అనేక మంది పరిశుద్ధులు ఏది ఇప్పుడు లేపబడ్డారు? యేసయ్య చనిపోయిన దినమున ఆ భూకంపంలో సమాధులు తెరవబడేది. అనేక మంది పరిశుద్ధులు ఆ గొప్ప కార్యములో లేచిరి. హల్లెలూయా. పునరుత్థానము ప్రాచీన కాలము నుంచి నవీన కాలము వరకు, రాకడ సమయం వరకు కూడా ఈ పునరుత్థానం దేవుడు ఎవరిని చేయాలనుకుంటే వారిని పునరుత్థానం చేయగలడు. ఆయన మరణము యొక్క తాళము చెవులు అతనికి ఇవ్వబడి ఉన్నది. మరణం ఆయన చేతిలో ఉన్నది. తన ప్రాణమును తాను అప్పగించుకోగలడు, తన ప్రాణమును ఆయన తిరిగి తెచ్చుకోగలడు. అందుకే ఎవరైనా చనిపోతే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు రోధించకండి, ఏడవకండి. దేవుని వాక్యం చెప్తుంది. సావుతుంటే విశ్వాసి యొక్క జీవితం ప్రారంభం. వాడు ఈ లోక ప్రయాసను విడిచి చక్కగా విశ్రాంతిలో ప్రవేశించారు. ఆమేన్. బతికినంత కాలం ఏడిపోయి ఏంటనుకున్నావు? ఏదో నవ్వుతున్నావు లోకంలో, ఎంతసేపు? కొద్దిసేపే. నీ నవ్వు స్వల్పమైనది, కానీ నీ దుఃఖము బహు భారమైనది. క్రీస్తునందు నిద్రించిన వారు నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించి వారు ధన్యులు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. అందుకే అట్లాంటి వాళ్ళని దేవుడు లేపలే. నిత్య విశ్రాంతిలో హాయిగా రా మీరు. బెస్ట్. ఎవరిని లేపాడు? విధవరాలి కుమారులను లేపాడు. భర్త లేడు, ఉన్నది ఒకే కుమారుడు. వీడు చచ్చిపోతే మరి ఆ స్త్రీకి ఎవరు దిక్కు? అప్పట్లో ఆ స్త్రీలు ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. నాగరికత లేని దినాలు, నాగరికత లేని రోజులు. మరి ఈ రోజుల్లో చాలా మంది విధవరాలి కుమారులు చచ్చిపోతారు కదండి. మరి ఈ రోజుల్లో లేపట్లేదంటే అప్పుడు అవసరం లే. ఈ రోజుల్లో భర్త లేకపోయినా, కుమారుడు లేకపోయినా, స్త్రీ ఒంటరిగా బతకగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఆమెకు కలిగించాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానం చేసినది ఆనాటి ప్రజలకు పునరుత్థానం అనేది ఒకటి ఉన్నదని గుర్తు చేయడం కోసమే. ఆమేన్. మరి యేసయ్య చేశాడు, ప్రవక్తలు చేశారు. యేసయ్య శిష్యులు కూడా అనేక మంది చనిపోయిన వారిని తిరిగి లేపినట్టుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ప్రియులారా, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనములో అయితే పేతురు ఇక్కడ ఒకరిని లేపుతూ ఉన్నాడు. చూడండి, పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లేపనగా ఆమె కనులు తెచ్చి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. దేవుని మహిమ పరుస్తాం. ప్రియులారా, ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపగలిగిన సమర్థుడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణము ములును విరిచిన సజీవుడైన దేవుడు. పౌలు కూడా ఇదే రీతిగా ఒక వ్యక్తిని లేపినట్టు మనం చూడవచ్చు. త్రోయ అనే నగరం అనే గ్రామంలో 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తుల కార్యంలోనే అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణ మధ్యలో ఉన్నదని వారితో చెప్పాను. ఆమేన్. ఒక సాయంకాలం దినాన ఆ గ్రామంలో మీటింగ్ జరుగుతూ ఉంది. రాత్రి మీటింగు. పౌలు విస్తారంగా ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఆ మేడ మీద కూర్చున్న యవనస్తుడు ఆ ప్రసంగం వింటూ వింటూ కునికి కునికి తబేళ్ళ మేడ మీద నుండి
కూలి కింద పడి చచ్చిపోయాడు. కొంతమందికి భలే ఉంటుంది, వాక్యం చెప్తుంటే భలే నిద్రపోతాడు. జాగ్రత్త, నిద్రపోయేటోడు ఏమైనా నిద్రపోయేటోడు ఏమైనా జాగ్రత్త. అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినకూడదు. అది సజీవమైన దేవుని వాక్యము. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నాకు నెమ్మది ఇస్తుంది. వాక్యం గట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వాడు మేడ మీద చచ్చిపోయేలోగా ఎట్లుంటుందండి? ఒక మీటింగ్ పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా మీటింగ్ నడుస్తుంది, మంచిగా పౌలు గారు మంచి మెసేజ్ ఇస్తాడు, ఈలోగా సావు. మీటింగ్లోనే సావు. మీటింగ్ ఎంత ఇస్తారు కదా. చచ్చిన ఇంటి వాళ్ళు ఎంత బాధ, వచ్చిన వాళ్ళందరికీ ఎంత బాధ. ఒక సంతోషకరమైన సభ ఇప్పుడు ఎలా జరిగిపోయింది? సంతాప సభగా మారిపోతుంది. వెంటనే పౌలు ప్రసంగం ఆపి గబగబా పరిగెత్తుకొని ఆ మేడ కిందికి పోయి ఆ యవనస్తుడు ఎలా ఉన్నాడని ఆ యవనస్తుడి మీద పడి వాడిని గట్టిగా కౌగిలించుకొనగా చచ్చిన యవనుడు తిరిగి బ్రతికేను. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ప్రవక్తలే కాదు, యేసు ప్రభు తర్వాత ఆయన శిష్యులు సేవకులు కూడా మరి ఈరోజు అనేకులు మనం కొన్ని సందర్భాలు చూస్తున్నాం. కొన్ని ప్రసంగాలు వింటాం. కొన్ని చోట్ల మరి చనిపోయిన వాడు తిరిగి లేచాడు, డాక్టర్ సర్టిఫై చేసిన వాడు తిరిగి లేచాడు అని మరి సాక్ష్యాలు చెప్పిన సందర్భాలు కూడా మనకున్నాయి. పునరుత్థానము నిజం. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఈస్ రియల్. అది కట్టుకథ కాదు. పునరుత్థానము కట్టుకథ కాదు, క్రీస్తు చరిత్ర కట్టుకథ కాదు. క్రీస్తు మరణం ఒక కథ కాదు, క్రీస్తు పునరుత్థానం ఒక కథ కాదు. అది వాస్తవం, అది జరిగి నెరవేరిన ఒక వాస్తవం. నమ్ముట నీ వలనైతే నీ జీవితాల్లో దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయగలడు. నమ్మేవాడికే సాధ్యం. మనము కూడా ఒక దినం మన పునరుత్థానమవుతామని పౌలు గారు తెస్సలోనికలకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉన్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఒక దినమున మనం అందరము తిరిగి లేవబోతున్నాము. దేవుని నమ్మిన వారు లేస్తారు, నమ్మని వారు లేస్తారు. ప్రతి ఒక్కరు తీర్పులో నిలబడాల్సి ఉన్నది. కానీ దేవుని నమ్మిన పరిశుద్ధులు మాత్రం మొదట లేస్తారు. వారికి జీవ కిరీటము, నీతి కిరీటము వారి వారి ప్రవర్తనను బట్టి. ఈ లోకంలో యేసుక్రీస్తు కోసం ఎంత గొప్పగా సేవ చేశావు, ఎంత చక్కగా నీ డబ్బును ఖర్చు పెట్టావు, ఎంత చక్కగా నీ సమయాన్ని ఖర్చు పెట్టావు, ఎంతగా నీ యొక్క బలమును ఖర్చు పెట్టావు. యేసు ప్రభు కోసం నీవు ఏమేమి చేశావో, నీవు చేసిన కార్యాలు ఈ లోకంలో ప్రజలు గుర్తించకపోవచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత కష్టపడి సేవ చేస్తుంటే ఎవడు గుర్తుపడుతుందో నా ప్రయాస. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత కష్టపడి ఆన్లైన్ వచ్చి రాత్రి అంతా ప్రార్థన చేసిన, కనీసం ప్రార్థన చేసిన వ్యక్తి కూడా వాడి కోసం నేను ప్రార్థన చేసినట్టు తెలవదు. ఎవరికి తెలుస్తుంది నా కష్టం అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి జేబులో డబ్బు లేకున్నా కూడా, మరి ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నా కూడా, ఆ ఉన్న కొద్ది డబ్బుతో, ఆ 2 కాసులతో నీవు దేవుని సేవకు పరిగెత్తుకొని ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో నువ్వు దేవుని సువార్తను ప్రకటించిన దిన నీ మనసులో అనిపించవచ్చు, నా కరువు ఎవడికి తెలుసు, నా కష్టం ఎవడికి తెలుసు, ఎవడు గుర్తిస్తున్నాడు నన్ను? ఈ లోకస్తులు నిన్ను గుర్తించకపోవును, కానీ నిన్ను గుర్తించువాడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు నిన్ను చూచుచున్న దేవుడు. హల్లెలూయా. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చటకు ఆయన మనల్ని లేపాడు. అంత ప్రయాసపడ్డావు, చచ్చిపోయావు, సమాధి చేసి జీవితం అంతా కష్టపడి దేవుని సేవ చేశారా? భార్య పిల్లలకు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏం సంపాదించాడు రా వీడు అని లోకస్తులు మాట్లాడుకుంటారు. కానీ సమాధిలో నుంచి దేవుడు లేపి ఆయన చేసిన పనికి తగ్గ జీతమును దేవుడు ప్రతి ఒక్కడికి ఇవ్వబోతూ ఉన్నాడు. వారి
వారి వారి జీతములు ఆయన చేతపట్టుకుని రాబోతున్న దేవుడు. హల్లెలూయా. యేసుకి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నమ్మనోళ్ళు లేస్తారు, నమ్మినోళ్ళు ముందు లేపుతారు. ఎందుకంటే చాలా పెద్ద పని ఉంది. ఒక్కొక్కరు చేసిన సేవను బట్టి, క్రీస్తుకు సాక్షిగా ఉన్న దాన్ని బట్టి, క్రీస్తు కోసం నువ్వు పడ్డ ప్రయాసను బట్టి మనందరికీ ప్రతిఫలాలు ఇచ్చి అయిపోయినాక ముందు మన పని అయిపోవాలి. ఆ తర్వాత స్క్రాప్ తో పని ఉంది. ఏంటా స్క్రాప్ తో పని? నమ్మని వాడికి శిక్ష, వాళ్ళకు కూడా వాళ్ళ క్రియలను బట్టి శిక్షలు ఉన్నాయి. అందరికి ఒకే శిక్ష కాదు. నరకములో రకరకాల విభాగములు ఉన్నవి. ఒక్కొక్క విభాగములు ఒక్కొక్క మరి వ్యభిచారం చేసిన వాళ్ళు ఒక దగ్గర, మోసగాళ్ళు ఒక దగ్గర, దొంగతనము చేసిన వాళ్ళు ఒక దగ్గర. ఎన్ని పాపాలు ఉన్నాయో పాపములకు తగ్గ శిక్షలు ఉన్నాయి. బైబిల్లోనే చాలా క్లియర్గా ఉన్నాయి ఏ ఏ పాపానికి ఏ శిక్ష. టెర్మినాలజీ అని ఒక సపరేట్ గా దానికి ఒక సబ్జెక్ట్ ఉన్నది. మరి ఏ రీతిగా అసలు ప్రేతలు పుడతాయి, ప్రేతాత్మలు పుడతాయి, చనిపోయిన వాళ్ళు ఎందుకు దయ్యాలైతారు, వాళ్ళు ఏ రీతిగా నరకానికి ఈడ్చుకొని పోతారు, అపవాది యొక్క మరి సేవకులుగా వాళ్ళు ఎలా మార్చబడతారు, అది ఆత్మీయంగా మనకు పనికొచ్చే సబ్జెక్టుగా. అందుకే ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడి స్క్రాప్ గురించి మనకి ఎందుకంటే చెత్త చెత్తే, నరకమని ఒక్క మాటతో పక్కన పడేద్దాం. అంతకైతే పరలోకం గురించి గొప్పగా మాట్లాడుకుందాం. మనం పోవాల్సింది అడిగేగా, అవునా? లేదండి నేను అడిగిపోయే అలవాటు లేదు, నాకు ఆలోచన కూడా లేదు, ఆ కింద ఉన్న సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడదాం అంటే అది చెప్పే ఓపిక నాకు లేదు. ఎందుకంటే అడిగిపోవడం నాకు ఇష్టం లేదు. నా ఆలోచన, నా మనస్సు, నా చూపు ఎంతసేపు నా యేసు దగ్గరే. ఆయన పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన సింహాసనాసీనుడై ఉన్న దేవుడు. మనం ఒక దినమున ఆయనతో పాటు లేపబడతాం, ఆయనతో పాటు సజీవంగా ఉంటాం, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నిత్యము మనం బ్రతికి ఆయన బిడ్డలుగా ఉంటాం. అట్టి కృప తండ్రి దేవుడు ప్రభు అయిన యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.